సత్యమూర్తి గారు, వాస్తవానికి ఇలాంటి పరిస్థితులు పాకిస్తాన్లో కూడా మనం చూసుండం. అసలు ఏంటి పరిస్థితులు అంటే ఏం చెప్తారు? మీరు నన్ను అడిగారు కాబట్టి నేను ఏదైనా నిజం చెప్పాలి. మీరు అదే ఉండవెల్లిని అడిగితే తెలుసు కదా, తెలుసు. ఉండవెల్లి అరుణ్ కుమార్ అని రాజమండ్రిలో ఉంటాడు. ఆయన్ని అడిగితే ఏంటండి పోలీసులు అసలు ఇట్లా పని చేయగలుగుతారండి, ఇట్లా మీరు సస్పెండ్ చేసుకుంటూ పోతే పోలీసులు పని చేయగలుగుతారండి? నిజాయితీ పరుడైన ఇంటెలిజెన్స్ చీఫ్ని అరెస్ట్ చేస్తారండి, ఒక సిఐడి చీఫ్ని సస్పెండ్ చేస్తారండి, వీళ్ళందరూ నిజాయితీ పరులండి అని ఉండవెల్లి అరుణ్ కుమార్ చెప్తాడు. మీరు నన్ను అడిగారు కాబట్టి నేను కొంచెం నిజాలు ఏదన్నా చెప్పాలి కదా. పేపర్లు ఇచ్చి ఆన్సర్ పేపర్లు ఇవి దిద్దిపెట్టా, నువ్వు మంచి ఐపీఎస్ ఆఫీసర్ కదా, ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉన్నావు కదా, ఇవి కొంచెం దిద్దిచ్చు అంటే ఆయన తీసుకెళ్ళి ఒక కంపెనీకి, ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి హాయ్లాండ్ అనే ఒక ప్రైవేటు రిసార్ట్లో కూర్చోబెట్టి అటు దిద్దండి పేపర్లో అన్నాడు. హైకోర్టు చెప్తూనే ఉంది, ఇట్లా చేయకూడదయా, ఇట్లా చెయ్యొద్దు, మీరు ఆ డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయకూడదు, వాల్యుయేషను మీరు మాన్యువల్గా చెయ్యాలి, మీరు అట్లా నోటిఫికేషన్ అట్లా చెప్పలేదని చెప్పి అభ్యర్థులు అంటున్నారు, మీరు జాగ్రత్తగా చేయండి అంటే ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉండి ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా పనిచేశాడు. చేసి అవన్నీ చేసి ఇప్పుడు పెద్ద కుంభకోణంలో ఇరుక్కొని ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఆయన మీదే కేసు కూడా ఒకటి, వేరే కేసు కూడా ఉంది కదా, కాదంబరి జత్వాని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి. ఇవన్నీ ఈ రెండు పనులు కూడా ఈ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు చేశాడు? సింపుల్, జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడటానికి. ఇప్పుడు చూడు ఆనందం, జైల్లో ఉంటే, మన రిమాండ్లో ఉంటే కనీసం బెయిల్ కూడా ఇవ్వట్లేదు న్యాయమూర్తులు, బెయిల్ కూడా ఇవ్వట్లా. నేను ఐపీఎస్ ఆఫీసర్నండి, సీనియర్ మోస్ట్ అండి అని చెప్పినా కానీ ఎవడు వింటలేదు అక్కడ. ఇప్పుడు చూడు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం ఎటగనపడుతుందో చూసిరాపో, వెళ్ళి చూసిరాపో. నీ కళ్ళల్లో ఆనందం ఆవిరైపోయింది. నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా నువ్వు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉన్నావు? అసలు ఒక ఐపీఎస్ ఆఫీసరు జైల్లో ఉండటం ఏంటి, జైల్లో పట్టడం ఏంటి, నీకు బెయిల్ రాకపోవటం ఏంటి, నువ్వు రిమాండ్లో ఉండటం ఏంటి, నువ్వు ఇవన్నీ కవర్ చేసుకోవడానికి నువ్వు ఉండవెల్లి అరుణ్ కుమార్తో ఏం చెప్తున్నావు? సరదాకి జైలుకి వెళ్ళి వస్తా అన్నాడు, ఇప్పుడు దోలు తీరుతుంది. బెయిల్ ఎందుకు అడుగుతున్నావు? సరదాగా జైల్లో ఉంటానన్నావు కదా, నువ్వు బెయిల్ అడగకూడదు, సరదాగా ఉండు అక్కడ, కొన్ని నెలలు ఉండు, ఒక 7-8 నెలలు ఉండు. నువ్వు బెయిల్ ఎందుకు అడుగుతున్నావు? నీ సరదా తీరిపోయిందా? ఎంతమందిని జైల్లో వేసి నువ్వు ఎన్ని రకాలుగా చేసావు. నా ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు ఎంతమంది అలో లక్ష్మణ అంటూ ఏడ్చారో తెలుసా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులని పడి. ప్రైవేట్ సెటిల్మెంట్లు, వాళ్ళకేదో డిస్ప్యూట్, ప్రైవేట్ డిస్ప్యూట్ ఉంటే ఆ డిస్ప్యూట్లో వెళ్ళి ఎంటర్ అయిపోయేవాడు. భార్యాభర్తల తగాదాలు ఉంటే వాళ్ళు ఆ డిస్ప్యూట్లోకి ఎంటర్ అయ్యేవాడు. ఇటువంటి పనులన్నీ చేసి ఆ ఉండవెల్లి అరుణ్ కుమార్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు, అత్యంత నిజాయితీపరుడు అని. అత్యంత నిజాయితీపరుడైతే నువ్వు ఏపీపీఎస్సీలో నువ్వు ఇన్ని అక్రమాలు పాల్పడతావా? అంటే గ్రూప్ 1 ఆఫీసర్లు అందరూ జగన్మోహన్ రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి మతానికి సంబంధించిన వాళ్ళందరినీ వేసేసి కొన్ని ఇవి పోస్టులన్నీ మీరందరూ అమ్ముకొని నిజంగా అర్హులైన వాళ్ళకి అన్యాయం చేయాలని చూస్తే మరి జైల్లో ఏం చేస్తారు? కాదంబరి జత్వాని కేసులు, ఈ కేసులు. ఇంకొక ఆయన పాపం సెక్రటరీ ఒక ఆయన ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేశాడు, ధనంజయ రెడ్డి, ఐఏఎస్ ఆఫీసరు. ఐఏఎస్ కూడా డైరెక్ట్ ఏం కాదు, ఆయన కన్ఫర్డ్ ఐఏఎస్. అది కూడా ఇప్పించింది వీళ్ళ నాన్నే, రాజశేఖర్ రెడ్డి. ఈయన గ్రూప్ 1 ఆఫీసరే, అది కూడా మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఏదో అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి సంబంధించిన అక్కడ గ్రూప్ 1 ఆఫీసర్ అయితే ఇక్కడికి డెప్యుటేషన్ మీద తెచ్చుకొని ఆయన్ని వాడుకొని ఆయనకి కన్ఫర్డ్ ఐఏఎస్ ఇప్పించుకొని ఆయన్ని ఇంట్లో మనిషిలాగా పెట్టుకొని ఇవన్నీ కుంభకోణాలు. ఇట్లా ఐఏఎస్ ఆఫీసర్ అంటే నీకు ఎంత డిగ్నిఫైడ్గా ఉండాలి? నువ్వు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నీకు కారు ఉంటుంది, బంగ్లా ఉంటుంది, నీకు అటెండర్ ఉంటాడు,
పోనీ అటెండర్ ఒకరిని తీసేస్తారేమో, నీకు నీకు పెన్షన్ వస్తుంది, చక్కటి జీవితం, గౌరవప్రదంగా బతకచ్చు కదా. ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక ఐఏఎస్ ఆఫీసరు ఈ రోజున బిహైండ్ ది బార్స్ ఉన్నారు. ఇంకొక ఆయన మాజీ ముఖ్యమంత్రికి ఓఎస్డీగా పనిచేశాడు కృష్ణమోహన్ రెడ్డి. అది సేమ్ కేసు. తరతరాలుగా ఆ కుటుంబానికి ఊడిగం చేస్తూ వస్తూ ఉన్నాడు. మొత్తం ఇంకా వాళ్ళ కుటుంబమే, వాళ్ళ కుటుంబంలో పని చేసుకుంటూ ఉన్నాడు. పోనీ అదైనా నిజాయితీగా చేసావా? నీ కొడుకుని పెట్టి ఈ మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బులతోటి ఒక బినామీ కంపెనీలను పెట్టేసి ఆ కంపెనీలకి పెట్టుబడులు ఈ డబ్బులు పంపించి ఇది దందా. అంటే వీళ్ళ లాయల్టీ, నేను ఇవన్నీ చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఇవన్నీ చెప్తున్నది ఈ వైఎస్ కుటుంబానికి వీళ్ళు లాయల్గా ఉంటున్నామని చెబుతూ వీళ్ళు పర్సనల్గా ఎంత దోచుకున్నారో కూడా చూసుకోవాలి. నేను చెప్తున్న పాయింట్ అది. అంటే వీళ్ళ లాయల్టీ నాట్ టువర్డ్స్ ది స్టేట్. నువ్వు ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే నీ లాయల్టీ ప్రజలకు ఉండాలి. అంతేగాని ఒక కుటుంబం దగ్గర ఉంటే ఆ కుటుంబం దగ్గరకి మనం అక్రమ సంపాదన మనం వాళ్ళకి ఆర్జించి పెడితే మనం కొంత కొట్టేయచ్చు అన్న స్వార్థంతో ప్రయత్నించిన వ్యక్తులు వీళ్ళందరూ. ఇంకా మీరు ఆ లిస్టులో చదివిన మైన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టరు, ఆ బ్రోరేజ్ కార్పొరేషన్ ఆయన, ఇంకో సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి ఇంకొక ఆయన ఉన్నాడు, సిఐడి చీఫ్గా పనిచేశాడు. ఆయన మీద అయితే ఇంకా చాలా రకరకాల కేసులు ఉన్నాయి. మామూలు గృహహింస కేసులు కూడా ఉన్నాయి. మరి ఆయన ఇంకా సస్పెన్షన్లోనే ఉన్నాడు. మొన్ననే సస్పెన్షన్ ఎక్స్టెండ్ చేశారు. అంటే వీళ్ళందరూ కూడా, ఆయన కూడా వేరే వీటిలో ఉన్నాడు. కొన్ని ఎలిగేషన్లు ఆయన మీద కూడా వచ్చి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూస్తున్నారు. వీళ్ళ ఆనందం కూడా వీళ్ళు చూసుకుంటూనే ఉన్నారు. ఆయన కళ్ళల్లో ఆనందం, ఆయన చెప్పిన పనులన్నీ చేయటం, కొంత తీసి వెనకేసుకోవటం. ఈ విధంగా మొత్తం వీళ్ళందరూ కూడా లూటీ చేసేసి, అందరూ ప్రతి వ్యక్తి కూడా, అక్కడ పనిచేసిన ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున దొరుకుతూ ఉంటే దేశం మొత్తం, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏం అరెస్ట్ జరుగుతుందో చూస్తున్నారు. తెలుసా మీకు? ఎందుకో తెలుసా? ఇన్ని నేరాలు, ఇన్ని ఘోరాల. ఐఏఎస్లు, ఐపీఎస్లు, నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కాగానే ఏం చేశాడు తెలుసా? ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నా ఒక పొలిటీషియన్కి తొత్తులుగా మారిపోతున్నారని చెప్పి దీన్ని కట్టడి చేయడానికి ఎట్లా చేయాలని ఆయన పెద్ద సర్వే చేసి రెడీగా పెట్టుకున్నాడు రిపోర్ట్. ప్రతి వాడు రావటం, జగన్మోహన్ రెడ్డితోటి అటాచ్మెంట్ కావటం, అక్రమాల్లో పార్టిసిపేట్ చేయటం. ఇది ఎట్లా ఉండాలి? ఎట్లా డివిజన్ ఎట్లా ఉండాలి? వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు పాలిటీషియన్తో కలిసి దురాగతాలు చేసుకుంటూ పోతూ ఉంటే ఎవడు కాపాడాలి? రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఎవడు కాపాడాలి? ఈ తరహాలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ వ్యవహారాలు, ఈ మొత్తం సాక్ష్యాధారాలతో సహా వీళ్ళు దొరుకుతున్న తీరు చూస్తే మొత్తం దేశం మొత్తం అసహించుకుంటుంది. ఎట్లా అసహించుకుంటుంది అనేది ఒక భావ ప్రకటన చేయాలని ఉంది, కానీ సభ్యత అడ్డొచ్చి ఆగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.